హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య మనము రోజువారీగా ఎదుర్కొంటున్నాము. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సరిగ్గా పనిచేస్తే మొత్తం 100% పబ్లిక్కి అది ఊరట కలిగిస్తుంది. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న సమస్య మీరు అందరు కూడా ప్రజలకు నేను అపీల్ చేస్తున్నాను, దయచేసి వినండి, అర్థం చేసుకోండి. రోజువారీగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ లిమిట్స్లో, పోలీస్ కమిషనరేట్ లిమిట్స్లో 1500 వాహనాలు రోజువారీగా రోడ్డుపైకి రిజిస్ట్రేషన్ అయ్యి వస్తున్నాయి. ఈ 3 కమిషనరేట్స్లో మనము వాహనాల సంఖ్య చూసుకుంటే 88 లక్షలకు చేరుకుంది. ఏదైతే సంఖ్యలో వాహనాలు పెరుగుతున్నాయో దానికి ప్రపోర్షనేట్గా రోడ్లు పెరగడం ఆటోమేటిక్గా మనకు రద్దీ ఏర్పడుతుంది, ట్రాఫిక్ జామ్స్ ఏర్పడతాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా, ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలి, రాజకీయ నాయకులు కోఆపరేట్ చేయాలి, డిపార్ట్మెంటు, జిహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్ అందరు కూడా కష్టపడితే ఈ సమస్యని కొద్దిగా అధిగమించే అవకాశం ఉంటుంది. తోలి చౌకీ ప్రాంతం ఒక ఉదాహరణగా తీసుకొని నేను వచ్చాను ఈరోజు. ఈ క్యారేజ్ వే ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ఒకటి అర్థం చేసుకోవాలి. ఏదైతే రోడ్డు వేశారో దాన్ని క్యారేజ్ వే అంటారు. అది వాహనాలు పోవడానికి వేసిన రోడ్డు. దాని పక్కకు ఒక ఫుట్పాత్ అని ఉంటుంది. కానీ ఈ ఫుట్పాత్లన్నీ కూడా ఆక్రమించుకొని దుకాణాలు, షెడ్స్ ఇటువంటివన్నీ కూడా వేసుకున్నారు. రాను ఏమవుతుందంటే ఆ క్యారేజ్ వే తగ్గుకుంటూ పోతుంది, వాహనాలేమో పెరుగుతున్నాయి, క్యారేజ్ వే తగ్గుతుంది. ఈ పెద్ద పెద్ద షాప్స్ ముందు కూడా వాళ్ళు పర్మిషన్లు ఇస్తున్నారు లీజ్కి ఇచ్చి, దాని దగ్గర రెంట్ తీసుకొని ఈ విధంగా ఒక మాఫియా లాగా తయారై ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. సిటీ చాలా ప్రాంతాల్లో ఈ విధంగా పరిస్థితి మేము అబ్జర్వ్ చేస్తున్నాము, ఎదుర్కొంటున్నాం. సో ఆపరేషన్ రోప్ ఏదైతే ఉందో, రోప్ అర్థం ఏంటి? రిమూవల్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎన్క్రోచ్మెంట్స్. సో ఈ క్యారేజ్ వేకి తగ్గించడానికి 2 మూలమైన కారణాలు ఉంటాయి. ఒకటేమో ఎన్క్రోచ్మెంట్స్, ఇంకోటేమో అబ్స్ట్రక్టివ్ పార్కింగ్. విచ్చలవిడిగా పార్కింగ్ చేసుకొని వాహనాలు వదిలేసి వెళ్ళిపోవడం. ఈ ట్రాఫిక్ సమస్య ఏదైతే ఉందో దాన్ని అధిగమించాలంటే ముఖ్యంగా ఈ ఆపరేషన్ రోప్ మనము ప్రజాప్రతినిధుల సహాయంతో, లోకల్ కార్పొరేటర్స్ కానివ్వండి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ కానివ్వండి, వేరే అన్ని పార్టీస్ చెందిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ కూడా వారి సహాయం తీసుకొని వాళ్ళందరికీ నేను పిలుపునిస్తున్నాను. మీరందరూ ముందుకు రండి, ట్రాఫిక్ పోలీస్ మళ్ళీ సిటీ పోలీస్తో సహకరించి. అదే కాకుండా ఈ ట్రాఫిక్ సమస్య కోసం ఇంకా 2-3 వేరే కారణాలు ఉన్నాయి. బస్ స్టాప్ ముందు అక్కడ పార్కింగ్ చేయడంతో బస్సులేమో రోడ్డు మధ్యన ఆపివేస్తున్నారు. బస్సులన్నీ కూడా రోడ్డు పక్క బస్ స్టాప్ దగ్గర బస్ బేలోకి లోపలికి వెళ్తే అప్పుడు క్యారేజ్ వే ఫ్రీ ఉంటుంది, ట్రాఫిక్ ఫ్లో బాగుంటుంది. అదే విధంగా ఆటోలు ఇష్టం వచ్చిన దగ్గర ఆటోలు పార్కింగ్ చేయడం. సో మా ట్రాఫిక్ ఆఫీసర్స్ చెప్పాను, మీరు బస్ డ్రైవర్స్తో, ఆర్టీసీ వాళ్ళతో మంచి సమన్వయం ఏర్పాటు చేసుకోవాలి, ఆ డిసిప్లిన్ అనేది చెప్పాలి. ఇదే కాకుండా ఇంకో ముఖ్యమైన కారణము మేము ఈ మధ్య చూస్తున్నాము, చాలా వెహికల్స్లో విఐపి మూవ్మెంట్ కూడా ఒక చాలా పెద్ద సమస్యగా మారింది. ఇదే పరిస్థితుల్లో చాలామంది మీరు చూస్తున్నారు, ఒక 1500 సైరన్లు మేము సీజ్ చేసాము ఒక 15 రోజుల చెకింగ్లో. చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ వాహనాల్లో ఆఫీస్ సర్పంచ్ల దగ్గర నుంచి ఎక్స్ఎమ్మెల్యేస్ అంతా అనేక రకాలుగా వాళ్ళ డెసిగ్నేషన్స్ ఉన్నాయి, అందరు కూడా ఈ సైరన్లు పెట్టుకొని జంక్షన్ల దగ్గర రాగానే సైరన్లు వేయడం, దాంతో ట్రాఫిక్ డ్యూటీ చేస్తున్న మా హోమ్ గార్డ్స్, మరి కానిస్టేబుల్స్, ఎస్ఐలు వాళ్ళు అంతా ఒత్తిడికి లోను కావడం, మళ్ళీ ఏదైతే సిగ్నల్స్ ఉన్నాయో అవి మార్చేయడము, గ్రీన్ వేయడము, ఈ విధంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది పూర్తిగా అస్తవ్యస్తంగా మారుతుంది. సో అందుకే మేము ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఈ సైరన్స్ అన్నీ కూడా సీజ్ చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే సైరన్స్ ఆర్ నాట్ అలౌడ్. సైడ్ లైట్,
బ్లూ లైట్స్, సైరన్స్ అన్నీ సుప్రీంకోర్టు మరి దేశ చట్టాల ప్రకారం ఎక్కడ కూడా వాడడానికి లేదు. సిగ్నల్స్ అన్నీ కూడా టైం ప్రకారం ఏదైతే సిగ్నల్ టైమింగ్ సెట్ ఉందో దాని ప్రకారమే నడిపించడానికి, ప్లస్ ఈ క్యారేజ్ వే పెరగడంతో వాహనాల ఫ్లో కూడా పెరుగుతుంది. దాంతో ట్రాఫిక్ ఫ్లో అనేది మనం ఇంకా మెరుగుపడే అవకాశం ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. Germantown Super Speciality Hospital National Award winner Dr. Mir Jawad Zar Khan, German trained senior orthopedic surgeon and director. Mahir doctors Dr. Wasif Azam और Dr. Bharvi Chunduri, senior cardiologist और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं. रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल. वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, अतापुर.